తన బాధ్యత నువ్వు తీసుకోవడం ఏంటి నాన్న? నీ తండ్రి పదవి, ఆ అమ్మాయి భవిష్యత్తు అన్నీ గాలి కుదిలేసి నీ దారి నువ్వు చూసుకున్నావు కదరా. నేను నీకులా వదిలేయలేను కదా, అందుకే తీసుకొని వచ్చాను. నిశ్చితార్థం జరిపించి లగ్న పత్రికలు రాయించి తీరా పెళ్లి టైంకి పీటల మీద పెళ్ళాగిపోతే తన పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావు నువ్వు? అందుకే కొడుకు ఎలాగో కొడుకు కాలేకపోయాడు. నా బాధ్యతని తన భుజాల మీద వేసుకున్న కనిష్కకి ఇక నుంచి తనకి అంతా మేమే. చూడు సిద్ధు, మనకి నిశ్చితార్థం అయినప్పుడే సగం పెళ్ళైపోయింది అని నేను భావించాను. నాకు ఈ ఇంటిపై హక్కుంది. అయినా నువ్వేడికి సంజాయిషి చెప్పడం ఏంటమ్మా? నేను చెప్తున్నాను కదా, ఇది నీ ఇల్లు. మీరెన్నైనా చెప్పండి నాన్న, నాతో పెళ్ళాగిపోయిన అమ్మాయి వచ్చి మన ఇంట్లో ఉండడం ఏంటి? అది తనకే మంచిది కాదు కదా. తన గురించి ఆలోచించేవాడివి అయితే ఆ తులసి నెల ఇంటికి తీసుకొచ్చావురా నువ్వు. తులసి నా భార్య నానమ్మా. తను జీవితాంతం నాతోనే ఉంటుంది. నేనెక్కడుంటే అక్కడే ఉంటుంది. అవునా? అయితే ఇప్పుడు నేను చెప్పేది కూడా విను. కనిష్క ఇక నుంచి ఈ ఇంట్లో మనిషి. తన చేతుల మీదుగా నేను మంత్రిగా ప్రమాణం చేయటం, నా చేతుల మీదుగా తన పెళ్లి జరగడం, ఈ రెండు జరిగే వరకు తను ఇక్కడే ఉంటుంది. తులసి ఉన్న ఈ ఇంట్లో కనిష్క ఉండడం నాకు ఇష్టం లేదు నాన్న. అంటే ఏంట్రా నువ్వు అనేది? నువ్వనే మాకిష్టమైనవే చేస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటున్నావు, మాకిష్టం వచ్చినట్టు మేము ఉంటాం. నానమ్మా, అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఇలాగే మాట్లాడతాను. నువ్వింత ఇన్సెక్యూరిటీ ఫెలో అనుకోలేదు. జానుని కనీసం కాలేజీకి కూడా ఒంటరిగా పంపించట్లేదంటే నువ్వెంత భయస్థుడో అర్థమవుతుంది. రై, కాలేజ్లో ఉన్నావు కదా అని రెచ్చిపోకు. చూసావు కదా, నీ ఇల్లు అనే చెరసాల నుంచి తననెలా విడిపించాను. ఇదే ఫ్లోలో నేనుంచి జానుకి పూర్తిగా విముక్తి కలిగిస్తాను. అది నీ వల్ల కాదురా. ఇలాంటి ఆశలతోనే ఇంతకు ముందు తన చుట్టూ తిరిగావు. చివరికి ఏమైంది? జాను నా సొంతమైంది, నా గూటికే చేరింది. నువ్వేంటో తెలియక జాను నిన్ను పెళ్లి చేసుకోవచ్చు, కానీ నీ అసలు రంగు బయటపడ్డ రోజు జాను విశ్వరూపం ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. అప్పటిదాకా నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను. చేయరా, నువ్వు ప్రయత్నాలే చేస్తావో ఆసనాలే వేస్తావో ఏదైనా చేసుకో.
కానీ జానుని మాత్రం నా నుంచి నువ్వు ఈ జన్మలో వేరు చెయ్యలేవు. అయితే నేను చెప్పేది కూడా విను. నువ్వు జానుని ఒక చిలుకను చేసి పంజరంలో బంధిస్తే నేను మళ్ళీ ఆ చిలక ఎగిరి కాలేజ్ దాకా వచ్చేలా చేశాను. అర్థమైందా? ఈ విశ్వ అంటే ఏంటో రేపు ఆ పంజరమే మర్చిపోయేలా చేస్తాను. యు జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓ ఒక్క నిమిషం. ఓకే జాను. బాగున్నాను. సార్ మీకు ఆఫీస్కి టైం అయింది కదా, మీరు ఇంకా వెళ్ళలేదా? లేదు జాను, వెళ్తాను. నువ్వు క్లాస్కి వెళ్ళు. ఈవినింగ్ నేను వచ్చి పికప్ చేసుకుంటాను. సరే సార్, బాయ్. బాయ్. ఏ విశ్వ, జానుకి నన్ను దూరం చేయాలన్న ఆలోచన నీకొస్తే దానికి ఒక్క నిమిషం ముందైనా నిన్ను చావుకు దగ్గర చేస్తాను. వస్తా.